ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాం చాలా ఏళ్ల నుంచి. అయితే చరిత్రని చూసిన వారు, రాసిన వారు మనతో ఉన్నారు. చారిత్రక నవలా చక్రవర్తి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు. వారి మనసులోని మాటలు, మన నిజాం నిరంకుశత్వాన్ని గురించిన వారు చూసిన, వారు రాసిన విషయాలను వారి నోటి ద్వారా మనం విందాం ఈరోజు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మీ మాటల్లో తెలంగాణ విమోచన దినోత్సవం, అసలు అది నిజంగా నిజమైన విమోచన మనకి వచ్చిందంటారా? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. టుడే 16th సెప్టెంబర్ 2024, మండే రికార్డింగ్ టైం. హీర్ ఈజ్ ఏ మెసేజ్. ముందుగా ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గణేశ మహోత్సవాల సందర్భంగా, గణేశ నవరాత్రాల సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమ దైవమైనటువంటి గణేశుని యొక్క ఆశీస్సులు అందుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సందేశాన్ని మీరు మీ బంధుమిత్రులందరికీ కూడా పంపండి. వీలైతే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా సబ్ టైటిల్స్ పెట్టి మీ ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ అందజేయండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, 17వ తారీఖు సెప్టెంబర్ తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి దినము. ఆనాడు తెలంగాణ సరెండర్ అయిపోయింది. ఎవరికి? ఇండియన్ యూనియన్కి. అప్పుడు జనరల్ చౌదరి అని మన కమాండర్ ఇన్ చీఫ్ ఉండేవాడు. ఆయన ఇక్కడికి వచ్చి నిజాం నవాబును ఓడించి యుద్ధంలో ఈ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేశాడు. దీనికి సంబంధించి కొంచెం చరిత్ర ఉంది. చరిత్ర అంటే ఏదేదో బోరింగ్గా ఉంటుందని మీరు అనుకోకండి. ఇది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇందులో మీకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి, తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని ఇప్పుడు చెప్పవలసినటువంటి, మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకి, ఇంట్లో ఉన్నటువంటి గృహిణులకు, సామాన్య ఉద్యోగులకు, హిస్టోరియన్స్కు కాదు. హిస్టోరియన్స్ కంటే వాళ్ళు ఆల్రెడీ చదివే ఉంటారు. 1323 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రతాపరుద్రుడు అంటే కాకతీయుల యొక్క చివరి రాజు, అతన్ని న్యూఢిల్లీలో పాలకుడుగా ఉన్నటువంటి ఉలుగ్ ఖాన్ అనే పేరుగులేనటువంటి వ్యక్తి ఓరుగల్లుకు వచ్చి అతన్ని బందీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకుని పోయాడు. అయితే మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయింది. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ దుఃఖానికి తట్టుకొని మళ్ళీ కొంతమంది అందరూ కలిసి కొంత ప్లాన్ చేసి, ఒక ప్రణాళిక చేసి మళ్ళీ కాకతీయ సామ్రాజ్యంలో అంటే హిందూ సామ్రాజ్యాన్ని ఇక్కడ పునరుద్ధరించాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం పేరే ముసునూరి నాయకుల ప్రయత్నం అంటారు. ఈ ముసునూరు నాయకుల్లో ప్రోలయ నాయకుడు ఒకడు, కాపయ నాయకుడు ఒకడు. ఆ కాపయ నాయకుడు కొడుకు వినాయక దేవుడు, ఆ వినాయక దేవుని యొక్క కూతురు గాయత్రీదేవి. వీళ్ళందరూ బలిదానాలు చేసిన వాళ్ళే. వీళ్ళు చేసిన ప్రయత్నం వల్ల మళ్ళీ ఓరుగల్లు సామ్రాజ్యంలో హిందూ ధ్వజం ఎగిరింది. కానీ అది ఎక్కువ కాలం ఉండలేదు. ఒక 40 ఏళ్లలో మళ్ళీ కూలిపోయింది. అంటే 1378వ సంవత్సరం నుంచి 1948, మళ్ళీ ఫిగర్ మీకు చెప్తాను, 1370వ సంవత్సరం నుంచి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు అవిచ్ఛిన్నంగా దాదాపు 600-700 సంవత్సరాల పాటు తెలంగాణ మొత్తము కూడా ఇస్లామిక్ ఇన్వేజన్స్ లోపల మగ్గిపోయింది దేశం. బహమినీ సుల్తాన్స్, గోల్కొండ ఫోర్ట్ వాళ్ళ బహమినీ సుల్తాన్స్, అలాగే న్యూఢిల్లీ నుంచి వచ్చే దండయాత్రలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందువులు, పాలకులు మాత్రం ముస్లిములు. ఈ ఘటనల్లో అప్పుడు దీన్ని
అసబ్జాహీ వంశస్థులు అని ఇక్కడ ఉండేవాళ్ళు. అసబ్జాహీస్ ఆ పేరు సాఫ్ అంటే పరిశుద్ధమైన అర్థం. అంటే వాళ్ళు మేము చాలా పరిశుద్ధమైన రాజులం అని పేర్లు పెట్టుకున్నారు. ఈ అసబ్జాహీ వంశస్థులు అందరూ మొదలు పెట్టారు. అప్పుడు హైదరాబాద్ నగరం లేదు. అప్పుడు ఎక్కడ ఉండేది నగరం? గోల్కొండే వాళ్ళ క్యాపిటల్. ఆ గోల్కొండ పరిసర ప్రాంతాలు, అక్కడే వాళ్ళ టూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీరు అక్కడ కనుక వెళ్తే ఈ కుతుబ్ షాహీ టూమ్స్ అంటారు. ఈ టూమ్స్ అన్ని అక్కడ వరుసగా ఉంటారు. కారణం అదన్నమాట. ఇప్పుడు పురాణా పూల్ అని చూడండి హైదరాబాద్ లో. పురాణా పూల్ దగ్గర నుంచి ఇక నగరం లేదు. ఈ మొత్తం అంతా కూడా ఒకటి ఎడారి. ఏముంది ఇక్కడ? ఒకటి మూసి అని ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది, చాలా పెద్ద నది, మన గోదావరి నది లాగా ఉండేది. అప్పుడు గోదావరి నది మూసీకి యువతల ఏం లేదు, మొత్తం అడవి, పెద్ద దట్టమైన అడవి. అయితే ఏం జరిగింది? ఈ అసబ్జాహీల పాలన కొంతకాలం సాగిన తర్వాత ఆ పరంపరలో ఒకడు వచ్చాడు. అతని పేరు నిజాముల్ ముల్క్, ఉస్మాన్ అలీ ఖాన్. ఇతడు 7వ నవాబ్ అంటారు. ఇతను ఏమంటారు? ఈ వంశ పరంపర లోపల 7వ నిజాం అంటారు. ఇతడు చాలా క్రూరుడు, ప్రజల్ని దోపిడీ చేసేవాడు. అంతేకాదు అతనికి విపరీతమైన ధనపిచ్చి. ఫలక్నుమా ప్యాలెస్ అని చూడండి. ఆ ఫలక్నుమా ప్యాలెస్ నిండా పెద్ద పెద్ద బంగారపు దిమ్మెలు, బంగారాన్ని కరిగించి పెద్ద పెద్ద దిమ్మెలుగా చేసి ఆ ప్యాలెస్ అంతా నింపాడు. ఆ ప్యాలెస్ నిండా రత్నాలు ఉండేవి. రోజు పొద్దున్నే వెళ్ళి ఒకసారి తలుపులు తీసి ఆ రత్నాలని, ఆ బంగారాన్ని ఇట్లా చేతితో తాకి, అదొక ఆనందం అనమాట అతనికి. మళ్ళీ తలుపులు వేసుకొని వస్తుండేవాడు. ఇక్కడ కింగ్ కోటి అని ఉంది. ఇక్కడ మర్రి చెట్లు ఉంటాయి చూడండి. కింగ్ కోటి హ్యాబిట్స్కి వెళ్ళే దోవలో ఈ కింగ్ కోటి దగ్గర ఆయన జనానా ఉంటుంది అనమాట. ఆయనకు 300 మంది భార్యలు. ఈ నిజాం పాలనలో ప్రజలు ఎన్నెన్ని రకాల అవస్థలు పడాలో అన్ని రకాల అవస్థలు పడ్డారు. తినడానికి తిండి లేదు, తాగేందుకు నీళ్లు లేవు, గణేశోత్సవాలు చేసుకునేందుకు లేదు. చేసుకుంటే రహస్యంగా వాళ్ళ ఇంట్లో ఎవరి కనపడకుండా చేసుకొని ఆ గణేశుని విగ్రహాన్ని అక్కడే వాళ్ళ పెరట్లో పాతి పెట్టాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా కాలం నాటి మాట, ఇప్పుడు కాదు, 1960 నాటి మాట చెప్తున్నా. నేను పాత బస్తీకి ఒకసారి వెళ్ళా, ఎవరో మిత్రుల ఇంటికి. పాత బస్తీ అంటే చార్మినార్ ఇంకా లోపల హుస్సేనియా ఆలం కమాన్ అని. వెళ్తే వాళ్ళు నన్ను ఆదరించారు, కూర్చోబెట్టారు. అయిన తర్వాత మెయిన్ డోర్లో మెయిన్ పైన ఇది ఉంటుంది కదా, ఆ హాలు, ఇక్కడ కూర్చున్నాక మరి లోపలికి వెళ్దామా అన్నారు. లోపలికి వెళ్దామంటే దాని అర్థం ఏమిటి? ఇది కాదు లోపలంటే. నేను కూర్చున్న హాల్ కాదు, అదేదో ఇక అవతల ఎక్కడో ఉండాలన్నమాట. ఎక్కడ ఉంది చూస్తున్నా, ఎక్కడ కనపట్టలే. కింద ఉన్నటువంటి కార్పెట్ పైకెత్తాడు. పైకెత్తితే అక్కడ కొన్ని చెక్కలు వచ్చినాయి. ఆ చెక్క పైకెత్తాడు. మనం డిటెక్టివ్ సినిమాలలో చూస్తాం చూడండి. చెక్కలు పైకెత్తాడు. మెట్లు వచ్చినాయి. ఆ మెట్లు ఒక్కొక్క మెట్లు మెల్లగా దిగుతూ వెళ్ళా. కిందికి వెళ్తే పెద్ద అక్కడ ఒక భవనం. ఆ భవనం కింద ఒక హనుమంతుడు టెంపుల్ ఉంది. అండర్ గ్రౌండ్ లో పెద్ద టెంపుల్, అక్కడ చెట్లు. ఆశ్చర్యం అనిపించింది. ఇదేమిటన్నా? అవునండి, ఇక్కడ ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే పైన గనక కడితే వీటన్నిటి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. పైన గనక పైన పూజ చేసుకోవడానికి వీలు లేదు. అందుకని అండర్ గ్రౌండ్ లో వాళ్ళు టెంపుల్స్ కట్టుకున్నారు. గణేశోత్సవాలు చేసుకోవడానికి వీలు లేదు. ఇబ్రహీంపట్నంలో రోషనారా అని ఒక నాటకం వేస్తే వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఎందుకంటే అందులో ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ వస్తుంది రోషనారా నాటకంలో. బాంచన్ ఇప్పటికి వెళ్ళి చూడండి పల్లెటూళ్ళల్లో, బాంచన్ ద్వారా మీ కాలు మొక్కుతా ఇంకా ఇంకా చూసుకొని అశ్లీలమైన మాటలు కూడా అంటుంటారు. అంటే అట్లా బానిసల్లాగా బతికారండి. 80% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ తెలంగాణ ఇన్ దోస్ డేస్ ఆర్ హిందూస్ అండ్ ఓన్లీ 20% ఈజ్ ముస్లిం. అప్పుడు ఈ నిజాం ఏం ఆలోచించాడంటే, ఈ 80% అందరిని కూడా చావుగొట్టి పర్షియా నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి, బీహార్ నుంచి అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తే, మైగ్రేట్ చేసినట్లయితే చేంజ్ ఆఫ్ ది డెమోగ్రఫీ అంటారు. చేంజ్ ఆఫ్ ది డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే ఏమిటి? ఇక్కడ ఉన్న పాపులేషన్ జనాభా ముస్లిం జనాభా దేశం కిందకి మారిపోతుంది. వింటున్నారండి? ఆ పని చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అతను అక్కడి నుంచి పర్షియన్స్ తెప్పించాడు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ పర్షియన్ అండ్ ఉర్దూ. తెలుగు వాడు మాట్లాడకూడదు. ఎవరన్నా తెలుగులో మాట్లాడితే జైల్లో పడేసేవాళ్ళు. తెలుగు మాట్లాడే యోగ్యత లేదు. అటువంటి
భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చినప్పుడు సీమాంధ్రకు స్వాతంత్రం వచ్చింది, ఎందుకంటే అది బ్రిటిష్ రూల్లో ఉంది కాబట్టి. కానీ తెలంగాణకు స్వాతంత్రం రాలే. తెలంగాణ కూడా స్వాతంత్రం కావాలి అని ఇక్కడ కొన్ని ప్రయత్నాలు మొదలైనవి. ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో ప్రముఖులు ఆర్య సమాజ నాయకులు. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం అనే ఒక ఉద్యమాన్ని స్థాపించాడు, మీకు తెలుసు ఆ విషయం. వాళ్ళు చాలా బలిదానాలు చేశారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, బలిదానాలు చేశారు, చచ్చిపోయారు వాళ్ళు. పెద్ద హిస్టరీ ఉంది, వాళ్ళ పేర్లు అవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. వాళ్ళ తర్వాత వాళ్ళు సాయుధ పోరాటం చేశారు నిజాం నవాబు మీద. ఈ రకంగా పోరాటం చేస్తుంటే వాటన్నిటినీ కూడా ఈ నిజాం నవాబు అణిచివేశాడు. ఎటువంటి పోరాటం రాకుండా ఇక్కడ దేశ్ముఖులను ఉండేవాళ్ళు, పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది, సంస్థానాధిపతులు ఉండేవాళ్ళు, చిన్న చిన్న సంస్థానాలు. వాళ్ళు తమ భూములు ఎక్కడ పోతాయో అన్న భయంతో, అంటే వాళ్ళు హిందువులే, వాళ్ళు ఇంట్లో పూజలు అవి చేసుకుంటుండేవాళ్ళు, వాళ్ళకి దైవభక్తి అది ఉండేది. కానీ నిజాముకు వ్యతిరేకంగా మాత్రం వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు ఈ లాంగ్ కోట్ వేసుకునేవాళ్ళు, ఈ పెద్ద పెద్ద బటన్స్ ఉంటాయి చూడండి, లాంగ్ కోట్ వేసుకొని పైన ఒక టర్కీ ఇరానీ ఈ కుచ్చు టోపీ పెట్టుకొని ఆదాబర్సేటు తిరుగుతుండేవాళ్ళు రోడ్ల వెంట. ఎందుకని? భయం అన్నమాట, కాదంటే వాళ్ళని చంపేస్తారు. ఇటువంటి నిరంకుశమైనటువంటి ఒక పరిపాలనలో ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా కష్టపడుతూ ఉండేవారు. ఇక్కడ కూడా స్వాతంత్రం కావాలి అన్నటువంటి ఒక పోరాటం వచ్చేసరికి ఇక్కడ కాసిం రెజ్వీన్ ఒకడు పుట్టకొచ్చాడు. వాడు కమాండర్ ఇన్ చీఫ్ కాదు, వాడు ఒక మాఫియా గ్యాంగ్ లీడర్ అన్నమాట. వాడి కింద కొన్ని వేల మంది మాఫియాస్ ఉండేవాళ్ళు. వాళ్ళ పని ఏం లేదు, దేశం మీద పట్టడం, దోచుకోవడం. వాడు దోచుకుంటే అడిగేవాళ్ళు లేడు. అసలు ఈ రజాకారీ వ్యవస్థని ఎవరు స్థాపించినటువంటి వాడు? కాసిం రెజ్వీ. ఈ కాసిం రెజ్వీ అనేవాడు వరంగల్, నిజామాబాదు ఈ ప్రాంతాలకు వెళ్ళేది. ఎవరన్నా అందమైన పిల్లలు కనపడితే ఎత్తుకొని పోయేది, ఎవరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ధనానంతా దోచుకొని పోయేది. ఇదేమిటి అని అడిగే ప్రశ్న లేదు. అంటే బందిపోటు దొంగలు అంటారు చూడండి, అట్లాంటి బందిపోటు దొంగలు వాళ్ళు. వాళ్ళని రజాకార్స్ అని పేరు పెట్టాడు వాళ్ళకి. ఈ రజాకార్స్ యొక్క దోపిడీ ఇంత అంతా కాదు, అన్యాయాలు. వాళ్ళు గుర్రాల మీద తుపాకులు తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇతను కంట్రోల్ చేయలేకపోయాడు. ఎవరు? నిజాం నవాబ్. మనకి విరాట పర్వంలో కీచకుడు అనే ఒక దుర్మార్గుడు ఉండేవాడు. ఆ కీచకుడికి ఒక బావగారు ఉండేవాడు. ఆయన ఏం చేయలేకపోయేవాడు, ఎందుకంటే ఇతడు బావమరిది కదా, వీడు దుర్మార్గుడు. విరాట్ రాజు ఏం చేయలేకపోయేవాడు. సరిగ్గా అదే హిస్టరీ ఇక్కడ రిపీట్ అయింది. అప్పుడు ఇంకొక పోరాటం జరిగింది, దాని గురించి కూడా మీకు చెప్పాలి. అది కమ్యూనిస్ట్ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అన్న నినాదాలతో ఈ కమ్యూనిస్టులు కూడా వచ్చారు. తమాషా ఏమిటంటే ఈ కమ్యూనిస్టులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారే కానీ, భూస్వాములకు వ్యతిరేకంగా మాత్రమే పోరాడారు కానీ నిజాముకు నవాబు వ్యతిరేకంగా పోరాడాలి అంటే ఇది హిందూ ముస్లిం ప్రాబ్లమ్గా వాడు భావించలేదు. భూస్వాములకు పీడిత జనులకు మధ్య ఉన్న ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళు దీన్ని చిత్రీకరించారు. వాళ్ళు బలిదానాలు చేశారు. వాళ్ళు 4,000 మంది కమ్యూనిస్టులు చచ్చిపోయారు. కానీ ఈ కమ్యూనిస్టులు 4,000 మంది, వాళ్ళు ఒక 5,000-6,000 మంది అమాయకమైనటువంటి హిందువులను చంపారు. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, తర్వాత పార్ట్స్ ఆఫ్ వరంగల్లో కొంత భాగం, ఎక్కువగా నల్గొండ, ఖమ్మం. అప్పుడు వీళ్ళు రష్యా వెళ్ళారు. ఆ రష్యా వెళ్ళిన వాడు మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, పద్దం ఎల్లమందారెడ్డి, ఎల్లమందారెడ్డి, ఇంకా కొంతమంది కమ్యూనిస్టులు, వీళ్ళందరూ వెళ్ళి స్టాలిన్ని కలిసి మీరు ససైన్యంగా వచ్చి ఇండియాని ఆక్యుపై చేసుకోండి అని కోరారు. మీరు ఇండియాకు వచ్చి మీరు ఈ కాంకర్ ది ఇండియా అని వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా అడిగారు. అడిగినప్పుడు స్టాలిన్ అడిగాడు, మేము ఎక్కడికి రావాలి సైన్యం తీసుకొని? విమానాలతో ఢిల్లీకి రావడానికి లేదు, ఎందుకంటే అక్కడ నెహ్రూ ఉన్నాడు. మరి మేము మా సైన్యం అంతా ఎక్కడికి రావాలి? ఒకవేళ మా సైన్యాన్ని తీసుకొని మేము కనుక రావాలంటే సముద్రంలో రావాలి, మీ మ్యాప్ చూపించండి అన్నాడు. చూపించారు వీళ్ళు మ్యాప్. ఎక్కడుంది తెలంగాణ? ఇగో ఇది తెలంగాణ. మరి సముద్రం ఎక్కడుంది తెలంగాణ దగ్గర అంటే సముద్రం ఇక్కడ మచిలీపట్నం దగ్గర ఉంది సార్ సముద్రం. ఇక్కడ గుంటూరు దగ్గర సూర్యలంక ఉంది, ఇక్కడ ఉంది సముద్రం అన్నాడు. మరి ఈ తెలంగాణ మీ బార్డర్స్ ఎక్కడున్నాయి? అవతల ఆంధ్ర బార్డర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ సార్ జగ్గయ్యపేట
ఈ జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నానికి ఎంత దూరం ఇవన్నీ చూచాడు స్టాలిన్. మరి సైన్యాన్ని నేను గనక మీకు సముద్ర మార్గాన పంపిస్తే ఆ సైన్యం మీ తెలంగాణలోకి ప్రవేశించే లోపలే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది యూనియన్ టెరిటరీ కదా, వాళ్ళు పట్టుకుంటారే, అప్పుడు ఎట్లా ఏం చేస్తారు మీరు అని అడిగాడు. అంటే మేము అందులో సాయుధ పోరాడుతాం, తిరగబడి తుపాకులతో వాళ్ళని కాల్చి చంపుతాం, ఏదో వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు ఇచ్చారు. మరి పిచ్చోళ్ళరా జరగదు, ఎందుకంటే మీకున్న సైన్యం తక్కువ, ఇండియన్ యూనియన్ సైన్యం చాలా ఎక్కువ ఉంది, మీరంతా చచ్చిపోతారు. దీన్ని దుందుడుకు స్వభావం, ఎందుకంటే మొత్తం విప్లవానికి సిద్ధంగా లేదు భారతదేశం. మేము రష్యాలో 1917వ సంవత్సరంలో మేము రక్త సహిత విప్లవం తీసుకొచ్చామంటే అప్పటికి రష్యా మొత్తం ఈ విప్లవానికి ప్రిపేర్ అయి ఉన్నది. కానీ ఇండియాలో అటువంటి రివల్యూషన్ కి అవకాశం లేదు, కాబట్టి నేను సైన్యాన్ని పంపిస్తానని చెప్పాడు స్టాలిన్. అప్పుడు ఇక్కడ మన కవులు రాశారు కవిత్వం, లేలే రష్యా, రారా రష్యా, విమాన వాహులు విసురుతూ రష్యా, మరఫిరంగులు తెచ్చి మందిచ్చి రష్యా, అనంత ప్రపంచం అంతటా నీవై నీ వెలుగు నీడల్ని సాగించు రష్యా అంటూ శ్రీరంగం శ్రీనివాసరావు కవిత్వం రాశాడు. ఇది మహాప్రస్థానం అన్న పుస్తకంలో ఉంది. అతను ఎందుకు ఈ పాట రాశాడు, మీరు డైరెక్ట్ గా ఇండియాలోకి రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అన్నమాట. ఎవరిని? రష్యన్స్. ఈ హిస్టరీ ఈ కాలం వాళ్ళకి తెలియదు. అటువంటి సందర్భం లోపల ఇక్కడ మీరు ఇప్పటికి వెళ్ళి చూడండి, తెలంగాణలో చాలా టెంపుల్స్ లో నందీశ్వరులకు ముక్కులు ఉండవు, మూతులు ఉండవు, చెవులు ఉండవు, ధ్వంసం చేశారు. ఆలయాలు ధ్వంసం చేశారు. అప్పుడు చాలా సాహిత్యం వచ్చింది. దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార అనే పుస్తకం రాశాడు. ఇంకో పుస్తకం ఆయన రాసిందే రుద్రవీణ అనే పుస్తకం, ఆరుద్ర త్వమేవాహం అనే పుస్తకం రాశాడు. అలాగే సోమసుందర వజ్రాయుధం అనే పుస్తకం రాశాడు. అలాగే వానమామలయ వరదాచార్యులు గారు మఘవలయము, మఘ అంటే మహాఘనత వహించినటువంటి, అంటే హైనెస్, వలయము, లయం అంటే నశించిపోవడం, ఇలా చాలా లిటరేచర్ వచ్చింది. వందేమాతరం రామచంద్రరావు, వందేమాతరం వీరభద్రరావు గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి హిస్టరీ అంతా ఇంగ్లీష్లో ఒక బుక్గా రాశారు. ఆ పుస్తకం నేను చదివే మీకు చెప్తున్నా, అందులో ఉన్నటువంటి పాయింట్స్. అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, జవహర్లాల్ నెహ్రూ గారికి నిజాం నవాబ్ మిత్రుడు. గమనించండి ఇక్కడ చరిత్ర ఎట్లా ఉందో చూడండి. జవహర్లాల్ నెహ్రూ గారికి నిజాం నవాబ్ మిత్రుడు. అందుకని ఇక్కడ ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నా సరే ఎటువంటి చర్య తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. రోజు రోజుకి ఇక్కడ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, మనుషులందరూ బలిదానాలు చేస్తున్నారు, రక్త తర్పణాలు చేస్తున్నాడు. షాబుల్లా ఖాన్ అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు. అతను నిజాంకు వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ రాశాడు. క్లారియన్ అని ఒక పేపర్ ఉండేది ఆ రోజుల్లో, బీజాన్ అని ఇంకో పేపర్ ఉండేది. ఆ పేపర్ హైదరాబాద్ నుంచి వస్తుండేవి, 2 పేపర్లు. ఇతను ఒక పేపర్లో ఆర్టికల్ రాశాడు. రాస్తే ఏం జరిగింది, మన ఇక్కడ టూరిస్ట్ హోటల్ కాచిగూడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి కొంచెం ఇటువైపు వస్తుంటే అక్కడ బరకత్పుర అని ఒక ఏరియా ఉంది. ఆ బరకత్పుర దగ్గర ఒక చమన్ ఉంది. ఇప్పుడు కూడా చూడవచ్చు ఆ చమను. అంటే ఇప్పుడు మనం రికార్డు చేస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని నుంచి ఒక 15 నిమిషాల దూరం. ఆ బరకత్పుర చమన్ దగ్గర పోతుంటే షాబుల్లా ఖాన్ రోడ్డు మీద పడి తల నరికేసి చంపేశారు ప్రజాకారులు. ముస్లిమే ఈ షాబుల్లా ఖాన్. ఇట్లా బలిదానం చేయవలసి వచ్చింది. అంటే నిజాం నవాబ్కు రజాకారులకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడడానికి తుపాకులు పట్టుకొని వాళ్ళు రైళ్లు, అప్పుడు ఇక్కడ నిజాం ప్రత్యేకంగా రైళ్లు ఉండేవి, అవి ఇండియన్ రైళ్లు కావు. ఆ రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటే వాళ్ళు చైన్ లాగేది వీళ్ళే రజాకారులు, లోపలికి ఎక్కేది, ఆ పెట్టెల్లో ఉన్నటువంటి వాళ్ళని కింద పడేసేది, వాళ్ళ దగ్గర డబ్బులన్నీ లూట్ చేసుకొని, అంటే డెకాయిట్స్ అన్నమాట వాళ్ళు ఈ రజాకారులు. ఇటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటే ఏమీ చేయలేదు నిజాం నవాబు. ఇండియన్ యూనియన్ కూడా ఏం చేయలేదు. అంటే 1947 అక్కడ రాజ్యాధికారం వచ్చినా కూడా అప్పుడు చివరికి చూచి చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆయన హోమ్ మినిస్టర్, నిజాం నవాబు చేసిన ఈ దుర్మార్గాలన్నిటిగా భరించలేక నెహ్రూ గారికి కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి సైన్యాన్ని ఇక్కడికి పంపించాడు. పంపిస్తే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వస్తే వీళ్ళు యుద్ధం చేశారు. ఈ యుద్ధం నడిచింది ఒక 3 or 4 days. మొజంజాహి మార్కెట్ అని ఇప్పుడు అక్కడ పూలు పళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కరాచీ బేకరీ అని ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉస్మాన్ గంజ్ అని వస్తుంది, బీగం బజార్. అక్కడ నుంచి ఆ సైన్యం ఒకటి గోల్కొండ మీద నుంచి ఇట్లా వచ్చి అవి ట్యాంక్ బండి మీద గుండా పట్టం చెరువుకి వెళ్తుండేవి. ఇండియన్ యూనియన్ సోల్జర్స్ అంతానేమో అక్కడి నుంచి వస్తుండేవాళ్ళు. అప్పుడు యుద్ధం ప్రకటించినప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉండేవాళ్ళు. ఇక్కడ బాంబులు పడతాయని భూమి కింద ఇట్లా పైన ఇప్పుడు సెల్లార్స్ ఉంటాయి చూడండి, అట్లా లోపలికి వస్తుంది అవన్నీ వేసుకునేవాళ్ళు. ఆ యుద్ధం లోపల
పట్టం చెరువు కొంచెం యువతల ఈ వీళ్ళ సైన్యం అంతా ఓడిపోయింది, నిజాం సైన్యం ఓడిపోయింది. ఎందుకంటే యుద్ధానికి వస్తే వీళ్ళు ఎంతకాలం నిలబడతారు, ఇండియన్ యూనియన్ ముందు నిలబడలేరు కదా, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ ట్యాంక్ బండ్ మీద నుంచి ముందుకెళ్ళి నిజాం నవాబు తన యొక్క కత్తిని తీసుకొని అతనికి సబ్మిట్ చేసి ఇలా తల ఉంచాడు. ఆ ఫోటో ఉంది మన దగ్గర, కావాలంటే మీరు చూడొచ్చు ఆ ఫోటో. ఈ సంఘటన జరిగింది క్రీస్తు శకం 1948 సెప్టెంబర్ ఉదయం. ఇక్కడ ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలి. నారాయణ పవార్ అతని పేరు. ఆయన ఇక్కడే ఇప్పుడు మనం ఎక్కడైతే రికార్డ్ చేస్తున్నాం ఆ ప్రదేశంలోనే కొంచెం అవతలు తీసుకొచ్చి నేను ఆయనకి సన్మానం చేశాను. ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన, నారాయణ పవార్. ఆయన ఏం చేశాడంటే ఈ నిజాం గారి ఈ టాంగా బండి, ఆ బండి పోతుంటే ఆ బండి మీద ఒక బాంబు ఇసిరేశాడు. ఇసిరైతే ఆ బాంబు నిజాంరావు తగలలే, బండికి తగిలి బండి అద్దాలు పగిలినాయి. వెంటనే అతను అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఉరిశిక్ష విధించారు. ఆ ఉరిశిక్ష ఎప్పుడు అతనికి ఎగ్జిక్యూట్ చేయాలి? అతన్ని 1948 సెప్టెంబర్ 18వ తారీఖు ఉదయం. ఫార్చునేట్లీ 1948 సెప్టెంబర్ 17 ఉదయమే యుద్ధం ముగిసిపోయింది, సరెండర్ అయిపోయాడు. ఆ తర్వాత జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు. ఆ విధంగా అతను జస్ట్ 24 గంటల తేడాతో ఆ నారాయణ పవార్ బయటకు వచ్చాడు. ఇదంతా హిస్టరీ అండి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది. ఇందులో ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు. ఆ యుద్ధ క్రమం ఎట్లా జరిగిందో కూడా మొత్తం మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నా దగ్గర కూడా ఆ రికార్డ్ అంతా ఉంది. ఎంతమంది చచ్చిపోయారు, ఎలా యుద్ధం జరిగింది, ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీకు, ఇలా తెలంగాణ విముక్తి జరిగింది అంటే ఇండియన్ యూనియన్ లో. అప్పుడు ఈ తెలంగాణ అంటే ఇప్పుడు మనం చూస్తున్న తెలంగాణ కాదు, దీనిలో కర్ణాటక నుంచి కొన్ని జిల్లాలు ఉండేవి. దాని ఇప్పటికి కూడా వాళ్ళు హైదరాబాద్ కర్ణాటక అని పేరుతో పిలుస్తూ ఉంటారు. కర్ణాటకలో అంటే నిజాం నవాబుకు సంబంధించిన జిల్లాలను వాళ్ళు ఏమంటారు, హైదరాబాద్ కర్ణాటక అంటారు. అంటే ఇటు కర్ణాటక అది నార్దర్న్ పార్ట్. అలాగే అటువైపు షోలాపూర్ వరకు మహారాష్ట్రలో పర్బిణి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా నిజాం నవాబు సంస్థానమే. చాలా పెద్దది నిజాం నవాబు సంస్థానం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అవన్నీ కర్ణాటకలో గెలిపారు, వీటిని తీసుకెళ్లి మహారాష్ట్రలో గెలిపారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ తెలంగాణను ఇలా ఉంచారు. ఇలా ఉంచిన తర్వాత 52లో బూర్గుల రామకృష్ణరావు గారి నేతృత్వంలో ఇక్కడ మొట్టమొదటి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చాలా అవస్థపడిపోతున్నారు. వీళ్ళకి స్వాతంత్రం అప్పుడు చిన్న ఊరండి హైదరాబాద్, నా కళ్ళ ముందు ఎంత చిన్న ఊరు అప్పుడు. అక్కడ మొత్తం హైదరాబాదు అంటే తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 3 కోట్ల మంది జనాభా. అయితే ఏమైంది, ఈ మొత్తం తెలుగు వాళ్ళంతా కలిసి జీవిస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించారు. అయితే అప్పుడు ఇక్కడ కొంతమంది అట్లా కలవడానికి ఇష్టపడలేదు. మాకొద్దు, మేము ఆంధ్రప్రదేశ్ కలవద్దు, మా బతికేది మేము బతుకుతాం. అప్పుడు 1952 నుంచి 55 వరకు ఇక్కడ యాజిటేషన్ జరిగినాయి. అప్పుడే మేము ఆంధ్రతో కలవమని. కానీ అప్పుడు వీళ్ళు పెట్టిన ముల్క్ అని ఒక షరతు పెట్టారు, ముల్కీలు అని షరతు. ఆ షరతులన్నిటికీ ఒప్పించుకొని, ఎందుకంటే కలిసి ఉంటే తెలుగు వాళ్ళందరూ కలసి సుఖం, ఒక పెద్ద బలగం పెరుగుతుందన్న ఉద్దేశంతో 1956 నవంబర్ 1వ తారీఖు నాడు, అప్పటి వరకు అక్కడ విశాలాంధ్ర ఉండేది. పొట్టి శ్రీరాములు గారి బలిదానంతో విశాలాంధ్ర వచ్చింది. అంటే మద్రాసు నుంచి విడిపడ్డ స్టేట్. ఇది కలిపి 1956 నవంబర్ 1 నాడు దీన్ని ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో హైదరాబాద్ క్యాపిటల్ గా పెట్టారు. అప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ కాదు, కర్నూలు క్యాపిటల్. అక్కడ నాకు తెలుసు, నేను చూచా. కర్నూలులో తుంగభద్ర నది ఉంది, ఆ నది ఒడ్డున టెంట్స్ వేసుకొని అక్కడ క్యాపిటల్ పెట్టారు. అప్పుడు ఈయన ప్రకాశం పంతులు గారు నేను చూచాను. ఆయన వెనకాల జెండాలు పట్టుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు. నేను చెప్తోంది చాలా పాత హిస్టరీ అన్నమాట. అప్పుడు వాళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచించి పెద్ద తెలుగు బలగం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఒక అఖండమైనటువంటి రాజ్యాన్ని ఏర్పరిచారు. ఆ తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం రావటం, 1969లో ఆ ఉద్యమం మళ్ళీ అణగొట్టడం, మళ్ళీ 2004 నుంచి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రత్యేక ఉద్యమం నడపడం. ఈ ఉద్యమం సోనియా గాంధీ గారి పుణ్యం అని మొత్తానికి ఇది సఫలం కావటం. ఇదంతా లేటెస్ట్ హిస్టరీ కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నాడు
దీని విమోచన దినము అని అనడానికి కూడా పాలకులు భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? పాలకులు. 1920 అంటే 2014 అప్పుడు నుంచి అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీని విమోచన దినం అని కనుక అన్నట్లయితే హైదరాబాదులో ఉన్నటువంటి పాత సిటీలో ఉన్నటువంటి 30 లక్షల ఓట్లు తమకు పడవేమో అన్నటువంటి భయంతో దీని విమోచన దినం అని అంటలే, ఇది ప్రజాదినంట, ప్రజాపాలనా దినం అని దీనికి పేరు పెట్టారు. ఇది ప్రజాపాలనా దినం ఎట్లా అవుతుందండి? ఒక భయంకరమైన నిరంకుశమైనటువంటి టెర్రనీ నుంచి, ఒక నియంతృత్వం నుంచి, ఒక డిక్టేటర్షిప్ నుంచి తెలంగాణ ప్రజలందరికీ విమోచనం కల్పించినప్పుడు వీళ్ళకి తినడానికి తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక, ఇంకా దారుణాలన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కథ అవుతుంది. అలాగ విముక్తం చేసినప్పుడు వీళ్ళని ఆల్ దీస్ పీపుల్ బట్టలు విప్పి బతుకమ్మలు ఆడిచ్చారండి. ట్యాంక్ బండ్ మీద ఆడపిల్లల్ని బట్టలు విప్పి లేడీస్ ని బతుకమ్మలు ఆడిచ్చారు రజాకారులు. ఇప్పుడు చెప్పండి, ఇది తెలంగాణ విమోచన దినమా లేకపోతే ప్రజా పాలన దినమా? మీరే ఆలోచించి చెప్పండి. ఓట్ల కోసం మీరు చరిత్రను మారుస్తారా? యూ కాంట్ చేంజ్ ది హిస్టరీ, యూ మే ఇంటర్ప్రిట్ బట్ యూ కాంట్ చేంజ్ ది రియల్ హిస్టరీ. కాబట్టి ఈ 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మొత్తం తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ, ఇంకా చెప్పుకోవాలంటే తెలంగాణ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి దీన్ని గౌరవంగా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ ఏ దేశాల్లో అయితే ఉన్నారో అక్కడ ఆనాడు నేషనల్ ఫ్లాగ్ను ఎగరవేసుకొని సగర్వంగా మేము విముక్తులమైనాము అని ఉత్సవాన్ని జరుపుకోవడం అన్నటువంటిది ఇది ఒక గ్రేట్ హిస్టారికల్ ఈవెంట్. ఈ మహోద్యమానికి ఆనాడు మనకు నాయకత్వం వహించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి ఈ సందర్భంలో సంస్మరించుకుంటూ, అదే నిజంగా తెలంగాణకు మనం ఇవ్వాల్సినటువంటి నీరాజనం అని భావిస్తూ ఈ 4 మాటలు చెప్పే సదవకాశాన్ని నాకు కల్పింపజేసినటువంటి ఈ టీవీ అధికారులందరికీ కూడా వినమ్రమైన నమస్సుమాంజలి సమర్పించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలని చాలా చక్కగా చెప్పారు, మాకు తెలియని విషయాలు ముఖ్యంగా. థ్యాంక్ యూ.